టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం 2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీచరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీచరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. క్రికెటర్ శ్రీచరణి ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఏసీఏ చైర్మన్ కేసినేని చిన్ని, మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లిన శ్రీచరణి అక్కడ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీచరణిని సీఎం అభినందించారు. మెగా టోర్నీ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎంతో పంచుకున్నారు. ఆపై మంగళగిరి స్టేడియంలో మీడియాతో మాట్లాడారు.